3 నెలల క్రితమే పెళ్లైంది. ఉమ్మడి కుటుంబం, అందమైన భార్యతో జీవితం సాఫీగా సాగిపోతోంది. 3 రోజుల క్రితమే కొత్త ఉద్యోగంలో కూడా చేరాడు. ఇంకేం కావాలి? అంతా హ్యాపీ. ఈలోపే ఓ అనుకోని ప్రమాదం. భార్యతో సరదాగా బయటకు వెళ్లిన అతడు కాస్త విగత జీవిగా మారాడు. భార్య అపస్మారక స్థితిలో ఉంది. దారిన పోయేవాళ్లు విషయం గమనించి ఆసుపత్రికి తరలించారు. ఇంతకీ ఆ కొత్త దంపతులకు ఏం జరిగింది? వాకింగ్ కోసం వెళ్లిన అతడు ప్రాణాలు ఎలా కోల్పోయాడు? ఇంతటి దారుణానికి ఎవరు పాల్పడి ఉంటారు? రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ జిల్లా. ఆశిష్ కుమార్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన అంజలితో గతేడాది అక్టోబర్ 30న వివాహమైంది. దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ ఏడాది జనవరి 27న ఆశిష్ ఓ ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయుడిగా చేరాడు. కొత్త ఉద్యోగం, దీనికి తోడు భార్యతో జీవితం సాఫీగా సాగుతోంది. ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్న ఆశిష్ కుమార్, అంజలి ఎంతో సంతోషంగా ఉంటున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఈ కొత్త జంటను చూసి మురిసిపోతున్నారు. జనవరి 30 రాత్రి భార్యతో కలిసి ఆశిష్ కుమార్ వాకింగ్కు వెళ్లాడు. కొంతసేపటి తర్వాత వీరిద్దరూ రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉండగా అటుగా వెళుతున్న కొందరు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆశిష్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. చికిత్స అందించాక కోలుకున్న అంజలిని విచారిస్తే వాకింగ్కు వెళ్లిన తమను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని, వాహనంలో నుంచి దిగిన కొందరు వ్యక్తులు బెదిరించి నగలు దోచుకెళ్లారని అంజలి పోలీసులకు చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా అంజలి చెప్పిన సమాధానాలు అనుమానాస్పదంగా అనిపించాయి. ఆమె చెప్పిన సమాధానాలకు, ఘటనా స్థలంలోని పరిస్థితులకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. కేసు దర్యాప్తును తీవ్రతరం చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. పెళ్లికి ముందు అంజలి తన ఇంటి సమీపంలో నివసించే సంజయ్ అనే అబ్బాయిని ప్రేమించినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలియడంతో ఆమెకు బలవంతంగా ఆశిష్తో పెళ్లి చేశారు. ఉన్నత చదువుల నెపంతో పెళ్లయ్యాక కూడా సంజయ్ను కలిసేందుకు అంజలి ప్లాన్ చేసింది. అయితే ఆమె భర్త నిరాకరించడంతో అతనిపై కక్ష పెంచుకుంది. ఈ క్రమంలోనే పుట్టింటికి వెళ్లిన అంజలి అక్కడ సంజయ్తో కలిసి ఆశిష్ను చంపేందుకు స్కెచ్ వేసింది. ఘటన జరిగిన రాత్రి ఆశిష్ను అంజలి నిర్మానుష్య రహదారిపై వాకింగ్కు తీసుకెళ్లింది. అప్పటికే సంజయ్తో పాటు అతని స్నేహితులు ఆ ప్రాంతంలో మాటు వేశారు. అంజలి సైగతో వారంతా ఆశిష్పై దాడి చేసి అతన్ని చంపేశారు. ఆ తర్వాత ఈ ఘటనను దొంగతనంగా చిత్రీకరించేందుకు తన చెవి కమ్మలు, భర్త మొబైల్ ఫోన్ను అంజలి నిందితులకు అప్పగించింది. ఆ తర్వాత గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీకొట్టిందని నాటకమాడింది. ఈ కేసులో అంజలితో పాటు ఆమె ప్రియుడు సంజయ్, అతని స్నేహితులు రాకీ, బాదల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.